గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రవాణా శాఖ మంత్రుల గారికి సమస్యలన్నీ ఏకరువు పెట్టిరు. అందరు కలిసి ఐక్యంగా ఇవాళ నా దగ్గర రావడం జరిగింది. మళ్ళా మేము సమస్యల్లో ఉన్నాం. ఈ సమస్యలకు మీరు కొంత బాధ్యత వహిస్తూ ఈ ప్రభుత్వంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటను వాళ్ళు గుర్తించారు. నేను మాట్లాడాలి అని, అవసరమైతే తీన్మార్ మల్లన్న పోరాటం కూడా చేయాలనేటువంటి మాట చెప్తున్నారు. వీటిని ఆర్టీసీ కార్మికులు ఇవాళ అందరం కూడా, నేనొక ఎమ్మెల్సీగా రాష్ట్ర ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, ఈ సమ్మె నివారణకు మా వైపు నుంచి అడుగుడేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అటువైపు నుంచి అడుగేయడానికి సిద్ధంగా ఉండాలని అనుకుంటున్నాం, ఉంటుందని అనుకుంటున్నాం. 22 తారీఖు నుంచి సమ్మె చేయాలనేటువంటి మాట. మా అభిప్రాయం ఈ సంస్థను కాపాడాలి. మా అభిప్రాయం ఈ ఆర్టీసీ చల్లగా ఉండాలి. ఆర్టీసీని నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబాలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా మంచిగా ఉండాలనేది కార్మికులందరి అభిప్రాయం. ఇలా ఇంటర్నల్ పాలసీగా మీరు ఈవీ పాలసీ తీసుకొచ్చి, ఎవరి అవి ఒలెక్ట్రా బస్సులు ఎవరి, మెగా కృష్ణారెడ్డి కంపెనీ, ఒలెక్ట్రా కంపెనీ చైనా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని, ఆ రోజు నేను దాదాపు ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్న సందర్భంగా దేవరకద్ర దగ్గర జరిగినటువంటి ప్రచారంలో ఆడంగా ఆర్టీసీ బస్సు పోతుంటే ఆయన చెయ్యుక్తి చెప్పిన, మీ త్వరలో క్లోజ్ అవుతుంది మీ ఆర్టీసీ అని చెప్పిన. కేసీఆర్ గెలిస్తే దీన్ని క్లోజ్ చేస్తారని చెప్పిన, కానీ వీళ్ళు క్లోజ్ చేస్తున్నారనే సంగతి ఇగో ఇప్పుడు పసిగట్టిన నేను. సో కాబట్టి ఆర్టీసీతో గోక్కున్నోడు, ఆర్టీసీతో గెలుపుకున్నోడు, ఆర్టీసీ తెరువు వచ్చినోడు వాని సర్కార్ రిపీట్ కాలే, ఇప్పుడు చరిత్రలో కాలే. ఇవాళ వీళ్ళందరూ నాకు అప్పగించినటువంటి బాధ్యతకు తీన్మార్ మల్లన్నగా స్వీకరిస్తూ, ఈ కార్మికుల కష్టం నా కష్టమే, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా అది నాకు వచ్చినట్టే, వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమకు ప్రతిఫలం దక్కాల్సిందే. దక్కడం కోసం తీన్మార్ మల్లన్నగా ఎంత దూరమైనా వస్తా, ఎంత పోరాటమైనా చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ 22 తారీఖు నాడు డెడ్ లైన్ సమ్మెకు. ఈలోపు వస్తారా సస్తారా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. నేను ఈలోపు కూడా కార్మిక నాయకులందరికీ కూడా చెప్తా ఉన్నా, ప్రభుత్వంతో టచ్లోకి వెళ్తా. అసలు ప్రభుత్వ వైఖరి ఏందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన వైఖరి పెట్టినాం కాబట్టి ప్రభుత్వ వైఖరి దీనిపైన చర్చలు ఉంటాయా, లేదనంటే ఆర్టీసీని మేము ప్రైవేట్ పరం చేస్తాం, ప్రభుత్వంలో విలీనం చేయము, లేదంటే ఎలక్ట్రిక్ వాహనాల పేరు మీద కొత్త పాలసీ తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తామనంటే లేదా కుదరది. ఎందుకంటే ఆర్టీసీ ప్రభుత్వాన్ని కాదు, అది కార్మికులది. 100% ఇది కార్మికులది. కంప్లీట్గా ఆర్టీసీని కార్మికులే టేక్ ఓవర్ చేసే పరిస్థితి తెచ్చుకోకండి. గతంలో చరిత్రలో చాలా జరిగినాయి. ప్రభుత్వాలు విఫలమైనప్పుడు సైనికులు రంగంలోకి దిగిన చరిత్రలు ఉన్నాయి. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదా? ఇచ్చింది కదా. నా నోటి నుంచి ఎన్నిసార్లు చెప్పినా, ఆర్టీసీ కార్మిక సోదరులారా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తుంది అనేటువంటి మాట మీ మేనిఫెస్టోని చూసే కదా నేను కూడా చెప్పింది. మరి ఇలా మీరు గద్దెనెక్కిన తర్వాత మా తలుపులు తెరిచే ఉన్నాయి, మేము మాట్లాడము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు అని అంటే ఏం చేసుకో అన్నో. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఏమి చేస్తే ఆ రోజు ఢిల్లీ కదిలిందో, ఢిల్లీకి చెమటలు పట్టినాయో, ఢిల్లీనే గడగడలాడించినటువంటి ఆర్టీసీ కార్మికులు ఇవాళ మీరు పెద్ద లెక్కేం కాదు వాళ్ళకి. కాబట్టి నేను చెప్తా ఉన్నా, సామరస్యపూర్వకంగా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రావాలి. మేము కార్మిక వర్గం నుంచి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఎక్కడ చెప్తారో చెప్పండి, మేము వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. అట్లా అని చెప్పి కార్మికుల ప్రయోజనాలు పనంగా పెట్టడానికి అసలు లేదు. ఆర్టీసీని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాం. ఆర్టీసీ మీద వీళ్ళు కాదు, ఆర్టీసీని చూపెట్టి ప్రభుత్వం బతుకుతుంది. ఆర్టీసీలో ఉచిత ప్రయాణాల పేరు మీద, సబ్సిడీల పేరు మీద మీరు నిధులియకపోయినా ఆర్టీసీ అనేటువంటి కామధేనువుకు పాలు పిండే కానే ఉన్నారు తప్ప మీరు దానికి గడ్డేసే పరిస్థితిలో లేరు.
ప్రతిసారిగా సమ్మె చేసుకుంటూ పోయి మీరు బెదిరించుడు ఎంతమంది అప్పుడు 55 రోజులు సమ్మె చేస్తే 40 మంది కార్మికులు చచ్చిపోయారు. ఆ రోజు నేను కామారెడ్డి కాడ కార్మికుల దీక్షా శిబిరంలో ఉన్నా. నేను ఎంత ఎగతాళి చేసిరా. మరి ఏమైంది ఇలా? బీఆర్ఎస్ పార్టీ వైఖరేంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఖరి అటు పెడితే కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారు మేనిఫెస్టోకి ఇప్పుడు మీరు కస్టోడియన్ కదా, మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశం అమలు చేయించాల్సిన బాధ్యత పిసిసి చీఫ్గా మీ మీద ఉంది కదా. మరి భారతీయ జనతా పార్టీ అభిప్రాయం ఏంది? అంటే ఆర్టీసీ కార్మికులను ఉపయోగించుకొని అధికారంలోకి రావాలి, అలా సమస్యలు మాత్రం వద్దా? ఇదెక్కడ అన్యాయం? అందుకోసమే 22 తారీఖు నుండి బరాబర్ సమ్మెకు పోతున్నాం. ఇలా ప్రభుత్వమా ఆర్టీసీ కార్మికుల తేల్చుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఎంతవరకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఆర్టీసీ కార్మికులకు చెప్తా ఉన్నా, నాకు మీకంటే ప్రభుత్వం పెద్దదేం కాదు, మీ సమస్యల కంటే పెద్దదేం కాదు. మీరు లేని పదవులు నాకేమొద్దు. మీరు లేని పదవులో, ఎందుకంటే మీరందరూ కలిసి ఇస్తే వచ్చినటువంటి పదవి కాబట్టి నేను ఎంతటి పోరాటానికైనా ఎంతటి త్యాగానికైనా సిద్ధం. ఎట్టి పరిస్థితిలో మన హక్కులు నెరవేర్చకుండా ఈ సమ్మెను విరమించే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం ఈలోపు సానుకూలంగా స్పందించి చర్చలకు వస్తే వచ్చినట్టు, లేదు అంటే యథావిధిగా సమ్మె కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో ఒక్క బస్సు రోడ్డు ఎట్లెక్కుతుందో మేము కూడా చూస్తాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పుడు ఏదో జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు అంటా ఉన్నావు కదా, ఆటి సంగతి కూడా చూస్తాం. ఈ జనము ఆర్టీసీ బస్సులలో ఎక్కేదంతా ఆలేగా, ఓటర్లేగా, ఆడ కూడా చూస్తాం. ఎందుకంటే మంచి మర్యాదగా ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటున్నాము. మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు, లేకపోతే మీ పదవులు ఏమన్నా పాలియమంటలేము. మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని చెప్తా ఉన్నాము. ఈ హామీలు నెరవేర్చాలనేటువంటి ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఖచ్చితంగా మేము కార్మికుల పక్షాన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అది 22 తారీఖు తర్వాత దాకానే. ఆ తర్వాత మీరు చర్చలన్నా ఇంకో ముచ్చట చెప్పినా అప్పుడు ఇనే పరిస్థితులు ఉండేవి. 22 తారీఖు లోపు మీరు ఆలోచించుకోమని చెప్పి ప్రభుత్వానికి డెడ్ లైన్ పెడతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ సమ్మెలోకి పోతా ఉన్నాము. మాకు కార్మికుల సంక్షేమం ముఖ్యం. కార్మికులకు ఏ కష్టం వచ్చినా తీన్మార్ మల్లన్నగా ముందుండడానికి ఇవాళ మేము వచ్చినాం. వాళ్ళు నాకు బాధ్యత చెప్పినారు. ఆ బాధ్యతను శిరసావహిస్తూ ఈ సమ్మె ఏదైతే ఉందో ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి శ్రేణులను కదిలిస్తాం. ఈ సమ్మెకు అండగా నిలబెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ, అలాగే పొన్నం ప్రభాకర్ గారికి నేను ఇప్పుడు 4-5 సార్లు ట్రై చేసి ఫోన్ కలవట్లేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా నేను మళ్ళీ ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. మన హక్కుల విషయంలో రాజీ పడేది లేదు. ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఒకవేళ వాళ్ళు లైన్లోకి వచ్చిరంటే నేను మళ్ళీ మీ అందరికి ఇన్ఫామ్ చేస్తా. మనం అందరం కలిసి ఒకవేళ సానుకూలమైనటువంటి వాతావరణంలో చర్చలంటే పోదాం. లేదు మీరు బెదిరింపు ధోరణిలో వాళ్ళని తీసేస్తాం వీళ్ళని నిన్నే తీసేస్తూ అడిచిపోయింగా, వాళ్ళని తీసుడేంది వీళ్ళని తీసుడేంది. సో ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. మీకే కాదు, రెడ్ పెన్ పట్టుడు మాకు కూడా ఉంటుంది. మేము ఎట్లా పట్టానో మాకు తెలుసు. మీకు ఆయుషే లేకుండా చేస్తాం. మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకోకండి. మేము హంబుల్ రిక్వెస్టే చేస్తూ ఉన్నాం. కార్మికుల శ్రేయస్సును, ప్రజా శ్రేయస్సును, అందరి శ్రేయస్సును కాంక్షించు చెప్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు 22 తారీఖు లోపు చర్చలకు సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత మీ కర్మ. ఇక మేమేం చేయలేం. మేము కానీ మా నాయకత్వం అందరం కూడా సమ్మెలోకి పోతా ఉన్నాం. దయచేసి ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇది ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పోతే సహజంగా ప్రయాణికులు ఏమనుకుంటారంటే ఆర్టీసీ వాళ్ళకి ఏమైంది అది ఇది అని అనుకుంటారు. ఇక్కడ కడుపులు మాడుతున్నాయి. ఇలా రిటైర్ అయిన వానికి బెనిఫిట్స్ లేవు, డిఏలు లేవు, పిఆర్సీలు లేవు. రావాల్సినట్టు అసలు ఎట్లా కడుపులో మెతుకు లేకపోతే ఎట్లా నడిపిస్తారండి బండి? ఎట్లా పోతుందండి? ఇలా ఎంతోమంది కార్మికులు బస్సులు నడుపుకుంటూ హార్ట్ అటాక్లు వస్తూ ఉన్నాయి, ఫిట్స్లు వస్తూ ఉన్నాయి. అయినా కూడా అనేక మంది తమ ప్రాణాలు పరంగా పెట్టి బస్సులో ఉన్న ప్రజల్ని కాపాడుతూ ఉన్నారు. ఈ ఆర్టీసీని కాపాడాలన్నా, ఈ ప్రజలు స్వేచ్ఛగా తిరగాలన్నా ఇలా 4 రోజులు ఇస్తారు. మళ్ళీ ప్రైవేట్ అని కప్ప చెప్తే ఈ ఉచిత బస్సు అన్ని పోతాయి, వాడు తన్ని వసూలు చేస్తాడు. కాబట్టి ఆ పరిస్థితి రావద్దంటే ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఈ సమ్మెను అర్థం చేసుకోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా వీళ్ళందరి తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మేము ఆర్టీసీ సమ్మెకు పోతున్నాం. థ్యాంక్ యూ. అందరూ ఆల్మోస్ట్ బ్రదర్
ఉన్నకాడి ఇంకోటి ఇచ్చే ఇది సరిపోతుంది. జరగండి అటు పట్టుకోండి వాల్ పోస్టర్ రాఘవాలన్న సైడ్ సిద్ధం 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 ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆవాజ్ దో ఆవాజ్ దో हमारे मांगे हमारे मांगे हमारे मांगे नहीं मिले तो बस का पहिया नहीं चलेगा, बस का पहिया नहीं चलेगा, बस का पहिया नहीं चलेगा, बस का पहिया नहीं चलेगा। सिद्धम सिद्धम सम्यक सिद्धम సిద్ధం సిద్ధం सम्यक सिद्धम ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి, మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి, తీన్మార్ మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి, తీన్మార్ మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి। జై ఆర్టీసీ. జై జై ఆర్టీసీ। థ్యాంక్ యూ.